నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఉన్నానండి. ఇప్పుడు ఈరోజు సముద్ర తీరానికి ఒక రకమైన వింత చేపలు కొట్టుకొచ్చే చూడండి. మీకు ఏమైనా కనబడుతున్నాయా? కాస్త జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇవన్నీ చేపలే. ఇది చేపే. ఇవన్నీ కదులుతున్నాయండి. వీటిని చొర్రలు అంటారట. అంటే దాని పూర్తి పేరు నాకు శాస్త్రీయనామం అయితే తెలియదు, కానీ ఒక జాలర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో మాట్లాడితే వీటిని చొర్రలు అంటారన్నారు. చూడ కిందగా కరటాలు మోటని సరిపేసి ఎంత బాగుందో. అది లెక్క. ఇదిగోండి, దీని ఒరిజినల్ రూపం కనపడుతుంది కదా. అంటే లోపల ఒకే ఒక అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్లో నాకు చూద్దాం మరొకసారి. అది చూసారు కదా, బాడీ అంతా కదులుతుందండి. బాడీ అంతా కదులుతుంది, అంటే ఊపిరి పీల్చుకుంటుంది అనుకుంటుంది. అది వద్దులేండి, వదిలేద్దాం. అంటే మనం అనుకుంటూ ఉంటాం, అందుకే అంటానండి 10 సార్లు భగవంతుడు మనకి చాలా అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడండి, దాన్ని ఎంజాయ్ చేయడానికి. అదే అన్న, కొన్ని వేల కోట్ల జన్మల తర్వాత మనకి మానవ జన్మ వచ్చింది అంటున్నాను కదా. అందులో ఇది ఒక జన్మే. అది ఎప్పుడు పుట్టిందో, ఎప్పుడు పెరిగిందో, ఎప్పుడు చనిపోతుందో తెలీదు. ఈ సముద్ర అలల తాటికి ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఇంకా అందులో ఇటువంటి కాకులకి ఆహారంగా అయిపోతుంది అంతే. కాబట్టి ఉన్నంతలో అతి అద్భుతంగా ఇచ్చిన ఈ మానవ జన్మకి ఇంకా మరింత ఎక్కువగా ధన్యం కలిగేటట్టు దాన్ని సాఫల్యం చేసుకునేందుకు శక్తియుక్తుల్ని ఇమ్మని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. హర హర మహాదేవ శంభో శంకర్. ఓం నమ శివాయ, నమో నారాయణ.